హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాటెక్స్. వేలాడే స్తంభం. ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షిలో శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ఉంది. ఇక్కడ ఉన్న ఏకశిలా నంది విగ్రహం అత్యంత ప్రసిద్ధి పొందినది. వీరభద్రస్వామి ఆలయంలోని మండపానికి చెందిన ఓ స్తంభం గాల్లో తేలాడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని వెనుక రహస్యాన్ని ఛేదించేందుకు ఎంతోమంది విఫల ప్రయత్నం చేశారు. ఈ వీరభద్రస్వామి ఆలయం విచిత్రమైన నిర్మాణ శైలిలో ఉండి భక్తులను ఆకర్షిస్తుంది. అప్పటి రాజులు నిర్మించిన ఆలయాలు ఎంతో విచిత్రంగా, సాంకేతికంగా సవాల్ చేసే విధంగా ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. వాటిలో ఒకటి గాల్లో వేలాడుతూ ఉండే ఈ స్తంభం. బ్రిటిష్ వారు ఇక్కడి రహస్యాన్ని ఛేదించేందుకు చాలా ప్రయత్నించారు, కానీ వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. మహాశివుడు వీరభద్రస్వామి, విష్ణుమూర్తిని ఇక్కడ ఎక్కువగా కొలుస్తారు. ఈ దేవస్థానంలో మొత్తం 70 స్తంభాలు ఉంటాయి. ఈ దేవాలయంలో స్తంభాలలో ఒకటి మాత్రమే గాలిలో వేలాడుతుండగా మిగిలిన 69 స్తంభాలు సాధారణ స్థితిలో ఉంటాయి.